హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో సిటీలో పలు చోట్ల ఆకాశం మేఘావృతమైంది. సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో సిటీలో పలు చోట్ల ఆకాశం మేఘావృతమైంది. సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతుల్ని నిండా ముంచింది. లక్ష్మణ్ చందా మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి, నువ్వుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొస్తున్న పంట నేల రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రైతులకు భరోసా ఇచ్చారు అధికారులు. మక్క ఉండేది ఇంత పచ్చని మక్కను ఈ తొందరబాకు చిరబాకు ఆన పరిచయం బాలకు ఇవన్నీ ఇట్లా చేసుకోవడానికి ఇప్పుడు పోతుంది. ఇంకో 10-15 రోజులు ఉండవలసిన మక్కను ఈరోజు కోసుకున్నాం. ఇది బాగా రైతులకు ఈ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాం. సాయం చేయకపోతే నడచట్లేదు. ఇంత మంచి మక్కను కోసుకుంటామంటే 15 రోజుల్లో దిగుబడి ఎంత వస్తుంది, ఇప్పుడు కోస్తే ఎంత వస్తుంది కొంచెం ఆలోచించి దాన్ని దయచేసి చేయాలి. మొన్న అకాల వర్షాలు పడి మక్క అంతా మొత్తం కింద పడిపోయింది. వర్షంతో పాటు వడగాలు, ఈదురుగాలు వచ్చి మొత్తం అంతా పడిపోయింది. ఈ నష్టపోయినాం. ఆల్రెడీ ఒక్కొక్క కర్ర పత్తి ఉంది. ఈ కోతకు రాలేదు ఆల్రెడీ అయినా కానీ కోస్తున్నాం. చిలుకలు ఆడుతున్నాయి. మళ్ళీ వాతావరణ శాఖ వర్షాలని చెప్తుంది. అందుకని జల్ది కోసడు అవుతుంది. ఇప్పటికైనా గవర్నమెంటు మా రైతుల బాధ వీడిని కొంచెం దయచేసి ఆదుకోవాలని మా వినతి. మంచిర్యాల జిల్లాలో రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి పంట, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడడంతో మామిడి పూత రాలిపోయింది. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు రైతులు. మంచిర్యాల జిల్లాలో రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి పంట, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడడంతో మామిడి పూత రాలిపోయింది. దీంతో ప్రభుత్వం తమని ఆదుకోవాలంటున్నారు రైతులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టం కలిగించాయి. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలోనూ పంటలు నేలకొరిగాయి. నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి మక్క చేన్లకు తీవ్ర నష్టం జరిగింది. పలు మండలాల్లో వరి పంట దెబ్బతిన్నది. చేతికొచ్చిన పంట అందకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు రైతులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టం కలిగించాయి. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలోనూ పంటలు నేలకొరిగాయి. నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి మక్క చేన్లకు తీవ్ర నష్టం జరిగింది. పలు మండలాల్లో వరి పంట దెబ్బతిన్నది. చేతికొచ్చిన పంట అందకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు. అంతా పంట అంతా నష్టమైంది. అంతా గాలికి ఒరుగుడు ఒరిగింది. అది ఇత్తులు కూడా పోసుడు, ఇప్పుడు ఇత్తులు పోసుడు మీద ఉంది. మొన్నటిదాకా వారలేదు. పారక వాన పడే వరకల్లా అంతా నేలకు ఒరిగింది. మొత్తము 30-35 వేల పెట్టుబడి నాకు శాతగాక మందులు కొట్టుడు నాకు వాటం కాక కైకిళ్ళ పెట్టుడు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు పెట్టి మందులు కొట్టించుడు. అప్పుడు మొత్తము 3 రోగాలకు కొట్టిపించి
జర్రలు వేసుడు మోపుకు ఆయన ఎకరాక మొత్తం నేల పడ్డది. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం కథనో దాని మీదనే ఆధారం కొద్ది ఉన్నాం మేము. చేతికొచ్చిన పంట మొత్తం రాత్రి వానకు నేల కొరిగింది. ఈ నష్టం అన్ని గవర్నమెంట్ ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రానికి మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో సిటీలో పలు చోట్ల ఆకాశం మేఘావృతమైంది. సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, ఎలినో ప్రభావం కారణంగా అయితే ఈ ఏడాది రెయినీ సీజన్తో పాటు ఇటు చలికాలం కూడా తక్కువ స్థాయిలో నమోదైంది. బట్ ఎండాకాలం మాత్రం ఎప్పుడు లేని విధంగా ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తుందని కూడా మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ తెలుపుతూనే ఉంది. అదేవిధంగా ఈ ఏడాది ఒక నెల ముందుగానే, అంటే ప్రతి సంవత్సరం కూడా మార్చి మొదటి లేదా రెండో వారంలో మాత్రమే ఎండాకాలం ఉష్ణోగ్రత కనిపిస్తుంటాయి. బట్ ఈసారి మాత్రం ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి కూడా ఎండలు కనిపించినాయి. బాలుడి బగబగకు హైదరాబాద్ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా మొన్నటి వరకు కూడా తీవ్ర ఎండకు ఇబ్బంది పడ్డ నగరవాసులు ఒక్కసారిగా చల్లబడ్డారని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఈ రోజు కూడా వాతావరణం ఒక్కసారిగా మేఘాకృతంగా మారింది. వాతావరణ శాఖ అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజు ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కూడా అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు మిగతా కొన్ని కరీంనగర్ కావచ్చు, ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కూడా మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇప్పటికే అన్ని శాఖ అధికారులకు కూడా అలర్ట్ని కూడా పంపించారు. ఉదయం కూడా కొన్ని, అంటే ఇటు హైత్నగర్ కావచ్చు, నాగోల్, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో తుప్పులతో కూడిన వర్షం కూడా నమోదైంది. నిన్న కూడా కొన్ని సిటీ అవుట్స్కట్స్ ఏరియాల్లో కూడా వర్షం పడినట్టు కూడా సమాచారం అందింది. సో ఈ రోజు సాయంత్రం వేళల్లో, అంటే ఇప్పటికీ కూడా చాలా ఏరియాలో వర్షం కనిపిస్తుంది. ఇక సాయంత్రము కావచ్చు, ఈ రోజు నైట్ కూడా మిడ్ నైట్ వరకు కూడా కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు మేఘాకృతంగా కనిపించడంతో పాటు అక్కడక్కడ వర్షాలు, మొత్తం వాతావరణం కూడా కూల్గా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ 3-4 డేస్ తర్వాత, అంటే ఏదైతే ఎల్లో అలర్ట్ ఇచ్చిందో ఈ ఎల్లో అలర్ట్ అనంతరం మాత్రము రాష్ట్రంలో మళ్ళొకసారి ఎండలు అయితే దంచుకొట్టబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో అయితే ఏకంగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత కూడా వెళ్తాయని కూడా వాతావరణ శాఖ నిన్న అలర్ట్ జారీ చేసిందండి.